హే గైస్, ఇట్స్ మీ ఆరిఫ్ ఆనియన్. సో బ్యాక్ అగైన్ విత్ న్యూ వీడియో. సో ఈరోజు మనం కైట్ హంటింగ్ చేయబోతున్నాం. ద మోస్ట్ అవైటెడ్ వీడియో అన్నమాట మన ఛానల్లో. సో నాకు చాలా అంటే చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి. లైక్ పీపుల్ కలిసి కూడా అన్న నెక్స్ట్ కైట్ హంటింగ్ ఎప్పుడు అని అంటుంటారు. సో సంక్రాంతి ఎప్పుడే కదా మేము చేయగలుగుతాం. సో రేపు సంక్రాంతి, ఈరోజు భోగి. సో మనం వెళ్దాం, కైట్స్ పడదాం. చలో లెట్స్ గో. వీడి ఇంటిలోంచి బయటికి రావడానికి 2 గంటలు చేస్తాను గైస్. వాట్ ఈస్ దిస్? పెట్రోల్ బంక్కి వెళ్దాం, వెళ్ళేసి పెట్రోల్ కొట్టించుకొని చలో వెళ్దాం, కైట్ హంటింగ్ చేద్దాం. పెట్రోల్ కొట్టించుకుంటే కైట్ ఫ్రీ అంట అన్న చెప్పిండు. గాయస్ అసలు కైట్సే కనబడట్లే మా వరంగల్లో అయితే. మీ ప్లేస్లో ఎక్కితే నాకు చెప్పండి, ఇప్పుడు వస్తా. గాయస్ ఎవ్రీ టైం గాలి అటు సైడ్ ఉంటుంది, కాకపోతే ఈసారి ఇటు సైడ్ ఉంది. దిస్ ఈజ్ నాట్ బెనిఫిట్ అన్నమాట మనకి, ఎందుకంటే అటు సైడ్ మొత్తం ఖాళీగా ఉంటుంది మనకి. ఇటు సైడ్ అంతా మొత్తం ట్రాఫిక్, ఇల్లులు, అది ఇది ఉంటుంది. గాయస్ మన కాంపిటీటర్స్ దొరికారు. ఇలా అడుగుదాం, దొరికినాయా ఏమైనా? ఎన్ని దొరికినాయి? అన్నీ దొరికినాయా? ఇవన్నీ దొరికినాయా? అరే పూరే నయ్యి అమ్ముతాలా మీరు? అరే కట్టారు. గాయస్ ఇది వస్తుంది, కాకపోతే ఇది ఇక్కడ ఆగేలా లేదు. పక్క గల్లీలో పోతుంది నాకు తెలిసి. అరే రే మాంజా, ఇగో ఇక్కడ ఉంది గాయస్. దూరం వెళ్ళేది లాగా ఉంది, పైకే వెళ్తుంది. గాయస్ ఇది వస్తుంది గాయస్, దొరికింది గాయస్. బిల్డింగ్ పైననే పట్టుకున్నాడు. అరే పక్కడారే, అదే బిల్డింగ్ పైన పట్టిండు గాయస్. సో మనకు అవసరం లేదు గాయస్. ఈ కైట్ కోసం మస్తు దూరం నుంచి వచ్చినాం గాయస్ రోడ్డు పైనకి. సో ఇది ఎట్లయినా దొరకబట్టాలి ఇప్పుడు. దిస్ విల్ బి అవర్ ఫస్ట్ కైట్. ప్రాబ్లీ మనకే దొరుకుతుంది, ఎందుకంటే ఎవరు లేరు. ప్లస్ ఈ మాంజా కూడా ఉంది. అరే మాంజా లేలే పైలే, అక్కడ దాకా ఉంది మాంజా. కాకపోతే చిక్కుకుంటుంది అనుకుంటా, ఇది చిక్కుకుంది. కాకపోతే మాంజా దానిపైన ఉంది, ఆ బిల్డింగ్ పైన. అరే పతంగ్ ఈ హాస్పిటల్ పైన ఉంది మాంజా. కావాలనుకుంటే ఇది ఎక్కాలి, కానీ పైన ఎక్కడానికి యాక్సెస్ ఉండదు అనుకుంటా. చడింగే రే, ఎక్కుదామా గైస్? ఈ హాస్పిటల్ లోపలికి వెళ్ళి నేను బిల్డింగ్ పైనకి వెళ్ళడానికి ట్రై చేస్తా. సో లెట్స్ గో. ఎవరిని అడగకూడదు, అడిగితే ఫోర్త్ ఫ్లోర్ వెళ్దాం. క్రేజీ ఎక్స్పీరియన్స్. కైట్ కోసం ఒక హాస్పిటల్ బిల్డింగ్ పైనకి వచ్చాము. ఇది వరంగల్లో ఒక ఫేమస్ హాస్పిటల్, లైక్ లైఫ్ లైన్ హాస్పిటల్ అంటే అందరికీ తెలుసు. సో ఆ హాస్పిటల్ పైకి వెళ్ళబోతున్నాం మనం. సో ఇక్కడ కూడా ఎవరు ఉన్నారు? నథింగ్ మనల్ని అడుగుతున్నారు. సో గాయస్ ఇక్కడ నుంచి అయితే లేదు దారి, చూద్దాం. గాయస్ మనమైతే చెప్పేసాం కైట్ ఉంది పైన, టెర్రస్ పైన అని చెప్పేసి వచ్చేస్తున్నాం. ఎందుకు భయపడతాం? కాకపోతే కింది నుంచి పైన చూసారు వాళ్ళు, కైట్ ఉందంటే ఈ ఏజ్లో కైట్లు పడుతున్నారు ఏంది వాళ్ళకేం తెలుసు గాయస్. సో ఎక్కడెక్కడో ఉండాలి మాంజా. సో మాంజా అయితే దొరికింది. ఏయ్ వీడు ఇక్కడ ఉన్నాడు, కైట్ అక్కడ ఉంది. సో ఒక పని చేద్దాం, గుంజుదాం, వాడు తీసుకొని ఇద్దాం. అక్కడ వాడు తీసుకున్నాడు. సో వెళ్ళిపోదాం. సో ఇది వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట, హాస్పిటల్ పైనకి వచ్చి ఇలా తీసుకోవడం. సో కిందికి వెళ్ళిపోదాం. గైస్ దరిద్రం బాగుంది, లిఫ్ట్ కూడా లేదు మనకి. కిందికి వెళ్ళిపోతుంది, కానీ మనం అంతా వెయిట్ చేయలేము, టైం వేస్ట్ చేయకూడదు మనం. సో
సో గైస్ దిస్ ఈస్ అఫీషియల్లీ అవర్ ఫస్ట్ కైట్. సెక్సీనో అక్కడ ఉండే మ్యామ్ ఇక్కడ ఉంది. ఇదంతా మాంజాదింది. సో యా లెట్స్ గో గాయస్. వీళ్ళందరూ మన కాంపిటీషన్. అరే రే 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 పాపం గాయస్. కాకపోతే అటు ఉంది, అక్కడ ఉంది కైట్. ఖచ్చితంగా మనకే దొరుకుతుంది. రైట్ లెఫ్ట్ సారీ లెఫ్ట్. ఇక్కడనే ఎక్కడ పడింది గాయస్. దొరికేసింది మనకి. ఇక్కడ ఉంది. ఇట్లా కాలు పెట్టేసి ఇట్లా ఎక్కితే ఇట్లా దొరుకుతుంది గాయస్. కైట్ నెంబర్ 2 గాయస్. సో గాయస్ నాకు తెలిసి ఈరోజు మనకి ఒక 5 దొరుకుతాయి అనుకుంటున్నా. 5 ఎందుకంటే రేపు సంక్రాంతి కదా. రేపు ఎక్కువ మంది ఎగరేస్తారు. ఇంకా రేపు మనకి ఎప్పుడైనా రేపే దొరుకుతాయి. ఐ మీన్ మెయిన్ డే రోజే దొరుకుతాయి. సో చూద్దాం గాయస్. గాయస్ బండి పైన పట్టుకుంటా. వచ్చింది 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 ఒక్క చేతిలోకే వచ్చింది. బండి కనీసం ఆపలేదు గాయస్. బండి ఆపలేదు అసలు. బిల్డింగ్ పై బిల్డింగ్ 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 గాయస్. బిల్డింగ్ పైన పడింది గాయస్. కాకపోతే వదిలేద్దాం అది. అరే వాడు కింద పడేది గాయస్ కొంచెంలో. ఆగే జాను గాయస్. ఇదైనా దొరకాలి ఇప్పుడు. 3-4 కైట్స్ ఊరికే మిస్ అయిపోయినాయి. అరే వీడికి మాంజా దొరికింది డైరెక్ట్. చీ గాయస్. మనకి ఈరోజు లక్ చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. ఎందుకంటే గాలి మొత్తం ఎట్ సైడ్ ఉంది. లాస్ట్ టైం ఉన్న సైడ్ ఉంటే మనకి మస్తు దొరుకుతాయి. అక్కడ ఏముండవు అన్నమాట ఇల్లులు అవన్నీ. సో మనకి ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, అందరు ఉన్నారు. గాయస్ 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 గుంజుకుంటున్నారు. తెగు 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 తెగల. ఒక సబ్స్క్రైబర్ కలిసాడు గాయస్. లుడుతున్నా అన్న కైట్స్ అంటున్నాడు. సో గాయస్ ఈ గల్లీలలో తిరుగుతుంటే అసలు తిరుగుతూనే ఉన్నాం కానీ ఏం దొరకట్లే. ఎందుకంటే బిల్డింగ్ పైన పడిపోయి వాళ్ళు పైనే ఉంటున్నారు. లేదంటే ఏదో ఒకటి ట్రాఫిక్ ఉంటుంది. చాలా కష్టం అవుతుంది. రేపైనా మనకి గాలి అవుట్ సైడ్ ఉంటే మనకి బెనిఫిట్. లైక్ దట్ సైడ్ ఆపోజిట్ సైడ్. సో చూద్దాం గాయస్. ఇది ఒకటి వస్తుంది కానీ దొరుకుతుందా? గల్లీయే క్లోజ్ గాయస్. ఇక్కడ ఉంది. అయిపోయా దొరకదు. అది కూడా దొరకదు గాయస్. ముందు ఆంటీలు కూడా మమ్మల్ని చూస్తున్నారు. వీళ్ళు ఎందుకు కైట్ల కోసం వచ్చారా గాయస్. ఈ గల్లీలోంచి వెళ్తే ఇక్కడ ఒకటి పడింది. మరి ఎక్కడ పడింది? అబ్బా ఈ గల్లీలు చూడండి గాయస్. అసలు ఎక్కడ పడింది కానీ అసలు ఎక్కడ పడింది గాయస్. ఈ 3 ఇంట్ల పైనే పడాలి నాకు తెలిసినంత వరకు. ఈ గల్లీ చూడండి అసలు. గాయస్ 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 ఇది ఎగురుతుందా? ఓకే ఓకే తెగింది. ఇది దొరుకుతుంది మనకి. ఉతర్ తూచుతారు. అయ్యయ్యో ఇక్కడ ఉంది గాయస్. మనది కాదా? ఇక్కడ ఉంది గాయస్. అక్కడ మాంజా ఏమైనా దొరుకుతుందా అని వాడు వెళ్ళాడు. అది నాకు తెలిసినంత వరకు దొరకదు గాయస్. కిందికి వచ్చేసింది గాయస్. దొరకలే. ఏ లాంగ్ జంప్ చేయరా రే గాయస్. దొరకదా ఇప్పుడు చూడండి. 3, 2, 1. ఇంకొక దాంట్లో దొరకకపోతే వీడికి ఏ గాయస్. చల్ 3, 2, 1. దొరికింది. మిషన్ కంప్లీటెడ్ గాయస్. అరే వీళ్ళందరూ ఉన్నారు గాయస్. వీళ్ళ కాంపిటీషన్ వద్దు మనం. లైక్ చిన్న పిల్లలందరూ ఉన్నారు. సో గాయస్ ఈరోజుకైతే ఇంతే. రేపు వచ్చి కలుద్దాం.
రేపు వచ్చి పడదాం మస్తు మస్తు కైట్స్. ఓకేనా, చలో బాయ్. గైస్ సో ది నెక్స్ట్ డే నేను హైదరాబాద్కి వెళ్తాను కైట్స్ ఫ్లై చేయడానికి నైట్ టైం. సో ఆ వీడియో మీరు చూడకపోతే ఆ వీడియో చూసేయండి. సో ఈసారి మనమైతే ఇన్నే కైట్స్ పట్టామన్నమాట, ఇంకొకటి లాస్ట్కి పడతాం. సో అంతే ఈ వీడియోకి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇయర్ కైట్ హంటింగ్ ఖచ్చితంగా చేద్దాం, మనం 40-50 కైట్స్ పడతాం. అంతే బాయ్. సో మనది కాదు ఇది. సో అంతే మరి, వెళ్దాం ఇంటికి. అరే రే రజ్జు పాపం గాయ్స్ దొరికింది మనోడికి. నీ దగ్గర ఆల్రెడీ కైట్స్ ఉన్నాయి, లేదంటే అది ఇచ్చేవాడు నీకు. ఇవ్వాలా అది? తీసుకుంటే తీసుకో.